పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్ ను మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో పథకం కూడా అమలు చేస్తోంది. అదే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. గత ఏడాది ఈ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి, ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు గత ఏడాదిలో ఒక పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చు. పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్ ను మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో పథకం కూడా అమలు చేస్తోంది. అది పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. గత ఏడాది ఈ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి, ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలు తెలుసుకుందాం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై తాజాగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ ద్వారా 200 యూనిట్లు కాదని 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 25 లక్షల ఇళ్లకు బిగించామని 2026 డిసెంబర్ నాటికి మొత్తం 75 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామన్నారు. 1 కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఇప్పటి వరకు 75,000 కోట్లు కేటాయించింది. 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం 60% వరకు రాయితీ సౌకర్యం కల్పిస్తుండగా 2 నుంచి 3 కిలోవాట్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే 40% సబ్సిడీ ఇస్తోంది. ఇక 1 కిలో వాటర్ ప్యానెల్స్ అయితే 30,000 సబ్సిడీ ఇస్తోంది. 3 కిలోవాట్ కంటే ఎక్కువ ఉంటే 78,000 వరకు రాయితీ ఇస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గ్రూప్ హౌసింగ్ సొసైటీ, రెసిడెన్షియల్ వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్టల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.